హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యువెలర్స్ 57వ బ్రాంచ్ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి లలిత జ్యువెలర్స్ ఎండీ కిరణ్ కుమార్తో కలిసి లలిత జ్యువెలర్స్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వరంగల్ ప్రజలు నగల కోసం హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా లలిత జ్యువెలరీ మనకు అందుబాటులోకి వచ్చిందని, దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలరీ అన్ని ప్రాంతాల వారికి తక్కువ ధరలో అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న యాజమాన్యాన్ని ఎంపీ, ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ కమర్షియల్ సిటీగా వరంగల్ మారినందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. వరంగల్ నుంచి చూస్ చేసుకున్నటువంటి మన కిరణ్ సార్కి, అలాగే మరి శ్రీమతి హేమా గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కేవలం ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్ పెట్టడమే కాకుండా దాదాపు 200 మందికి ఇక్కడ వరంగల్ వాసులకి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పడం జరిగింది. అందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎక్కడైనా కూడా షోరూమ్స్కి సెలబ్రిటీస్ని తినడం జరుగుతుంది, కానీ తన మీద తనకున్న నమ్మకంతో తానే ఒక సెలబ్రిటీగా మారి తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో అందరికీ చేరే విధంగా చెప్తారు. సెలబ్రిటీస్ కంటే కూడా ఎక్కువ పాపులర్ అయినారు. ఏదైతే డబ్బులు ఉంటే రావు అన్నారో అదే మాట నిజము. అదేవిధంగా ఆయన కేవలము నాణ్యతను, తర్వాత ఒక ఛాలెంజ్ కూడా ఇస్తారు. వేరే షాప్తో కంపేర్ చేసుకోండి, మా నాణ్యత కానీ ప్రైస్ రేట్ కానీ ఇలాంటి విషయాలలో అది చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆయనకి మనకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయితే ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన దగ్గరికి వచ్చే కస్టమర్స్, క్లయింట్స్ ఆ నమ్మకంతో తానే సెలబ్రిటీ అయ్యి అన్ని నగరాలలో విస్తరిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఇక్కడ డిజైన్స్ కానీ మహిళలకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది కిరణ్ గారు. వారికి నిజంగా కూడా అన్ని తీర్ల యాడ్కి ఈ రోజు రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి వారి యొక్క బ్రాండ్ అంబాసిడర్గా తయారైనటువంటి వారు కిరణ్ గారు. అంతేకాకుండా లలితా జ్యువెలరీస్ అనగానే మహిళలకు తక్కువ రేటుకు, నాణ్యతకు మారు పేరుగా మిగిలిపోయి ఉన్నది అనడానికి కారణంగానే అందరూ కూడా అక్కడికి వెళ్ళి షాపింగ్ వెళ్తుంటారు. మరి ప్రత్యేకంగా హనుమకొండ జిల్లాలో, హనుమకొండ చౌరస్తాలో మనకు ఈ లలితా జ్యువెలరీస్ రావటం నిజంగా కూడా బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ కూడా హైదరాబాద్లో లాంచ్ అయిన నెక్స్ట్ డే హనుమకొండలో లాంచ్ అవ్వటం అభివృద్ధికి నిదర్శనంగా భావిస్తూ వారికి వారి కుటుంబానికి స్వాగతం పలుకుతూ మరి ఎంపీ కావ్య గారు, జిల్లా కార్పొరేషన్ మేయర్ గారు గుండు సుధారాణి గారు, ఫ్లోరిడా తోట వెంకన్న గారు, కిరణ్ గారు,
మరియు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు. మరి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఎన్నడూ ఎక్కడ చూడనంత మంది మీడియా సోదరులు కూడా ఉండటం లలితా జ్యువెలర్స్ అనగానే మరి షాప్ చూద్దామని వచ్చారు, వార్త కవర్ చేసుకొచ్చారో లేకపోతే కిరణ్ గారిని చూడటానికి వచ్చారో. జనరల్ గా షాప్ ఓపెనింగ్స్ అంటే హీరోయిన్స్ ని వాళ్ళని సెలబ్రిటీస్ పిలుస్తుంటారు. మనకు సెలబ్రిటీ కిరణ్ గారే అయిపోయింది కాబట్టి ఏది నిజమైనా ఇలాంటి షోరూమ్స్ రావటం, ఎంప్లాయ్మెంట్ మొట్టమొదటి కిరణ్ గారు రాగానే అడిగిన ఎంప్లాయ్మెంట్ అనుకోకుండా మన లోకల్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇలాంటివి రావటం ఎంప్లాయ్మెంట్ కూడా తగిన ఇది దొరుకుతుంది కాబట్టి వారికి స్వాగతిస్తూ తప్పకుండా మేమందరం ఇక్కడ సహకరిస్తామని చెప్పి మనవి చేస్తూ అన్న చెప్పినట్టుగా అసలు అందరూ కూడా ఏ షోలో ఏదో ఓపెనింగ్ అయినా కానీ ఎవరినో ఒకరిని సెలబ్రిటీస్గా చేస్తుంటారు. కానీ నేను చూస్తున్నాను దాదాపు 20 సంవత్సరాలుగా. నేను మొట్టమొదలు 20 ఏళ్ల క్రితం చెన్నైకి వెళ్ళినప్పుడు లలితా జ్యువెలర్స్లోనే ఐటమ్స్ కొనుక్కునేదాన్ని. కానీ తర్వాత వారు విస్తరించి అన్ని నగరాల్లో ఇప్పటికి 57వ షోరూమ్గా మన వరంగల్ నగరాన్ని ఎంచుకోవడం చాలా సంతోషం. వారు బ్రాండ్ అంబాసిడర్గా ఒకటే మాట, డబ్బులు ఊరికే రావు అన్న దాంతో అందరినీ కూడా అట్రాక్ట్ చేసి ఎక్కడ చూసినా కానీ మన ఎంజీ గారి కిరణ్ గారి ఫోటోతోటి ఏ నగరంలో చూసినా నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నిజంగా మా అప్రోచ్ చేస్తాను. ఫ్యామిలీ లాగా రిలేషన్ ఉంది. కానీ ఇక్కడ డబ్బులు వ్యాపారాలు మాట్లాడతాం. సో ఫస్ట్ స్టార్టింగ్ చేసేది సినీ పెడతాం కదా. సో దానిలాగానే డబ్బులు ఎవరికి ఊరికే రావు అక్కడికి స్టార్ట్. సో ఇది 57వ షోరూము. ఇందులో ప్రతి ఒక్క ఐటమ్ అన్నీ మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసి క్వాలిటీ గురించి ఏం మనకు అవసరం లేదు. హాల్ మార్క్ దాని సింబల్ నంబర్స్ కంప్యూటర్ కోడ్ వచ్చింది. దాని మీద కోడ్ వేస్తే ఆ జ్యువెలరీ ఏముందంటే ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసి ఫీచర్ వస్తుంది. అది మీ ఫోన్లో వస్తుంది. మేము చూపించేది కాదు, మీరు చూడవచ్చు. సో అది ఒక అడ్వాంటేజ్ ఉంది. అది కూడా మీరు చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది క్వాలిటీ ఏంటి, క్వాలిటీ క్యారెక్ట్ కాదు. ముందులో వేసేది ఏం లేదు, హాల్ మార్క్ వేసేది ఏం లేదు, మిషన్ ఎవరైనా చూపించాలి. సో అది కూడా మీకు చాలా ఆలోచించాలి. తర్వాత 57 ఇంకా 3:30కి మిర్యాల కూడా 50 రేపు మార్నింగ్ 10:30కి మొత్తం కలిసి 50 ఇంకొకటే ఒకటి బ్యాలెన్స్ కూడా మీతో పాటు ఓపెన్ అవ్వాల్సింది.